చాలా మంది యువకులు ఇప్పుడు అంటే నేను అట్లా చెప్పడం మరి కరెక్ట్ కాదో నాకు తెలియదు కానీ నన్ను క్షమించండి. ఇప్పుడు డెలివరీ బాయ్స్ పాపం తెల్లవారు నుంచి ఒక రెస్టారెంట్ ముందు కూర్చొని బ్లింకిట్ ఇవన్నీ 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి డెలివరీ చేస్తారు పొద్దు నుంచి సాయంత్రం వరకు. ఏమంటారంటే ఇప్పుడు ఈ ఆర్డర్ ఉందాం అనుకోండి, దాన్ని ఏమంటారు జీవనోపాధి కింద తీసుకున్నా కానీ అన్నిటికంటే ఇదే బెస్ట్ జీవనోపాధి అని నాకు అనిపిస్తుంది. మనకు ఒక మనిషి బతకాల్సిన దానికి కావాల్సిందంతా కూడా ఆవు మనకు రిటర్న్లో ఇవ్వగలుగుతుంది కానీ ఎప్పుడైనా ఇవ్వగలుగుతుంది. అంతకంటే ఎక్కువ ఆవు పెంచడం అనేది సర్వసాధారణ విషయం అని నేను అనుకుంటా. నా ఫ్యూచర్ కూడా ఏంటంటే ఒక 10 acres ల్యాండ్ తీసుకొని ఒక రోడ్డు మీద, అంటే ఇప్పుడు మనం చూస్తే మనం సింహాచలంలో చాలా ఆవులు బయటనే తిరుగుతూ ఉంటాయి. పాపం వాటికి సరైన పోషణ ఉండదు, ఒక వైద్యం చేసే వాళ్ళు కూడా ఉండరు. వీళ్ళన్నీ నేను ప్రొటెక్ట్ చేయాలని నా ఉద్దేశం, అంతే. అది అంతవరకు భగవంతుడు నన్ను ముందుకు తీసుకెళ్తాడు అనేది ఆయన మీద ఆధారపడింది. అందరింట్లోని ఆవు ఉండాలని అది ఒక శాస్త్రం కూడా చెప్తుంది. ఇంటికి ఒక ఆవు ఉండాలని శాస్త్రం చెప్తుంది.